ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ. మీరు చాలామంది మరి సంతానము లేదని బాధపడుతూ ఉన్నారా? పెళ్ళయి 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అయింది, ఇంకా ఎక్కువ కాలం అయింది, కానీ నాకు పిల్లలు కావడం లేదు. ఎంతోమంది డాక్టర్స్ని నేను కలిశాను, ఎంతోమంది డాక్టర్స్తో నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, కానీ ఫలితం ఏమీ లేదు. వారు ఇంకా కాదని చెప్పారు. పిల్లలు లేరని దుఃఖము, అవమానము, సిగ్గు, బాధ, భయము ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి. ఇంకింతేనా, నేను తల్లిని కాలేనా, మాకు పిల్లలు కారా అని బాధపడుతున్న మీ అందరితో దేవుని వాక్యము మరి ఈ రీతిగా చెప్తుంది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అవును నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనకు బహుమానాన్ని ఇచ్చేవాడు. దేవుడు మనలను దీవించి మనము అభివృద్ధి కావాలని, ఫలించాలని దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనము దేవుని చిత్తములో మనం వెళ్ళేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వచనంలో, గొడ్రాలు తనము నా జీవితములో స్థానము లేదు. గొడ్రాలు అనిపించుకోవడానికి నా జీవితంలో ఆ స్థానము లేదు. హాగర్ను దర్శించిన దేవుడు, సారా ప్రార్థనను విన్న దేవుడు, రిబ్కాను రాహేల్ను దర్శించిన దేవుడు, ఎలిజబెత్ను దర్శించిన దేవుడు నన్ను కూడా దర్శించి దీవిస్తాడనే విశ్వాసము నీలో ఉండాలి. అవును, 90 ఏండ్ల వయసులో సారా గర్భమును ధరించింది కదా. ఆమెను ఆశీర్వదించిన దేవుడు, ఆమె గర్భాన్ని తెరిచిన దేవుడు ఈరోజు నీ గర్భాన్ని తెరవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దిగులు పడకుండా ఆయన వైపు మాత్రమే చూస్తూ నమ్మకము కలిగిన బిడ్డగా, విశ్వాసము కలిగిన బిడ్డగా దేవుని అడుగు. ప్రభా, గొడ్డుతనము లేకుండా చేస్తానన్నావు ప్రభా, గర్భఫలము ఇచ్చు బహుమానము తండ్రి, నన్ను దీవించు ప్రభు అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సంతానమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.